ఎదిగినా ఒక్కసారి సూర్యాపేట ఆడవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆంటీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఇలాంటప్పుడు వందనాలమ్మా నీకు వందనాలమ్మా అని అంటారు. డెడ్ బాడీ దగ్గర పట్టు చీర కట్టుకొని డాన్స్ చేసే వాళ్ళని చూస్తే వందనాలమ్మా తల్లి వందనాలమ్మా. డెడ్ బాడీ దగ్గర పట్టు చీర కట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్రండి, ఒక బాడీ నువ్వు ఇట్రా, ఒక బాడీ అట్టున్నది, నువ్వు అప్పుడే వచ్చినావు పాపం ఎన్నేళ్ళ నుంచి కష్టపడి మొత్తానికి పోయిండు పైకి. ఇప్పుడు వాడిద్దరు నువ్వు డాన్స్ చేయాలి, పట్టు చీర కట్టుకొచ్చినావు, నగలు పెట్టుకొని వచ్చినావు, మ్యూజిక్ వేసే వరకు కూడా ఆగవు కదా. ఎందుకంటే వాడు పోయిన సంతోషం నీకు అలా ఉంది. ఇప్పుడు మ్యూజిక్ ఏరా, ఎవడమ్మా ఏం చేశాడు వాడు పోతే ఇంత సంతోషంగా ఉన్నావు? ఏం చేసిండే వరే వరల్డ్ కప్ ఇరా మేడం కి, నువ్వు ఊపున డాన్స్ చేసినావు కాబట్టి సూపర్ అమ్మా. నువ్వు చెప్పడమ్మా. పెళ్లికి అందరు పట్టు చీరలు కట్టుకొని వెళ్తారు, సమ్మర్ కదా నైటీ వేసుకొని వెళ్తే అమ్మా నీకు వందనాలమ్మా అంటారు. ఆమెనేమో ఎవడన్నా పోతే పట్టు చీర అంటుంది, నువ్వేమో పెళ్లికి నైటీ అంటావు. సూర్యాపేట లేడీస్ చాలా వెరైటీ. చెప్పండి. షాపింగ్ మాల్ లో 10,000 చీర 500కి అడిగినప్పుడు 500 కూడా ఎందుకు అడుగుతారు మీరు? డైరెక్ట్ 50 రూపాయలు స్టార్ట్ చేస్తారు మీరు. వాడేమో కష్టపడి ఆడ నుంచి ఇంటి నుంచి తీసుకొస్తే చీరని ఆడ 5,000 అంటాడు, నువ్వు ఆలోచించగా 5 రూపాయలు అని అంటావు. మీరే అమ్మా సాటి దానికి. చెప్పడమ్మా. మా ఆయన గోరుముద్దలు తినిపించమంటే గోరేసి గిల్లి గోరుముద్దలు తినిపిస్తే అమ్మ వందనాలమ్మా అంట. గోరుముద్దలు తినిపించమంటే ఏంది? గోరుతో గిల్లుతుండా? సరసం, మోట సరసం. లాస్ట్ ఆన్సర్, లాస్ట్. మా సార్ క్వార్టర్ తెచ్చుకుంటాను డబ్బులు అంటే వద్దండి ఫుల్ దేండి ఇద్దరం కలిసి తాగుదాం అన్నప్పుడు. ఈసారి నుంచి ఏం చెప్పండి మీ సార్కి, ఒక ఫుల్ ఏడు సరిపోతుంది. మా తమ్ముడు రవి కూడా వస్తాడు, 2 ఫుల్లు తెప్పి. మా హస్బెండ్ కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు పక్కనే ఉండి మాట్లాడండి అని ఇచ్చినప్పుడు. ప్రతి పిల్లం నీలాగానే ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా. రండమ్మా రండి. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. మేడం మీ పేరు? నా పేరు కీర్తి. మీకోసం ఒక కవిత ప్రిపేర్ అయ్యాను, చెప్పండి. ఈ టీవీ ఒక సముద్రం అయితే అందులో ఆనిముత్యం మన రవి గారు. ఆ రవి గారు మన సూర్యాపేటకు విచ్చేసి ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటే వచ్చేసారు. నాకు అర్థం కాలేదు సార్. సందల్లో ఉంటుంది బ్యాండ్ బాజా, ఆడవాళ్ళు మీకు జోహార్లు షోకి వచ్చింది శ్రీనిజ. బ్యాండ్ బాజా శ్రీనిజ. ఏం చేస్తారు శ్రీనిజ గారు? సాఫ్ట్వేర్. ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం కానీ ఇక్కడ ఉంటాం. నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఇదే బాధపడుతున్నారండి బాబు. కానీ అయినా ఎందుకు ఎంచుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే? వేరే మ్యాజిక్. అదే మ్యాజిక్. ఎక్కడ ఆన్ సైట్, ఈ సైట్, ఆ సైట్ వెళ్ళలేదా? ప్రస్తుతానికి హైదరాబాద్ సైట్. వర్క్ ఫ్రమ్ హోమ్ సూర్యాపేట లేకపోతే? లేదు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? స్పెషల్లీ మీకోసం. మేడం మీ పేరు? ఆయనకి ఒకే ఒక భార్యని, నా పేరు నందిని. ఎన్నేళ్ళైందా మా పెళ్ళి? 14 years. 14 years అయిందా? మీకే ఒక 15-16 ఉంటాయేమో అని నేను అనుకుంటుంటే. 14 years. మేడం మీ పేరు? హాయ్ రవి. హాయ్ అండి. నా పేరు మాధవి. మాధవి గారు, మిమ్మల్ని చూడడం చాలా ఎక్సైటెడ్ గా ఉంది నాకు. సేమ్ నాకు కూడా. నాకైతే మీకంటే ఎక్కువ చాలా హ్యాపీగా ఉంది నాకు. లోపల నుంచి హ్యాపీగా ఉందండి బాబు. నిన్ను చూడంగానే నాకు పాట పాడబుద్ధి అవుతుంది. పాడండి ప్లీజ్. 1 2 3 గో. ఆ పాట గుర్తొచ్చేది. థ్యాంక్ యూ. ఏం చేస్తావు అక్క నువ్వు? నేను టీచర్. వెరీ గుడ్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 years. ఏంది అందరు ఇంత యంగ్ ఉన్నారు? మా చెల్లి తను. మా చెల్లి, చిన్న చెల్లి, ఆమె రెండో చెల్లి. ఫ్యామిలీ మొత్తం ఆడవాళ్ళు మీకు జోహార్లు. వెరీ గుడ్. అందుకే కానీ ఆపోజిట్ పోయింది. ఇప్పుడు చెల్లిని ఓడకూడదమ్మా. అక్క ఏందో చూపిద్దాం.
వెనకాల పాప ఎవరు? నా పేరు సంహిత. సంహిత, వాట్ యు డు నానా? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్. వై ఆర్కిటెక్ట్? ఆ ప్రొఫెషన్ ఎందుకు? ఎన్నో ఉన్నాయి కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు కదా. చూడు ఆమె ఎంత హ్యాపీగా ఉందో. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని లేదు. ఓ ఆర్కిటెక్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళి బాగా పని చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అన్న, మంచి ప్రొఫెషన్. మేడం మీ పేరు? నా పేరు రమ్య. మీ మీద చిన్న కవిత చెప్తా. చెప్పండి. వెలుతురిని పంచుతాడు ఆ రవి, వినోదాన్ని పెంచుతాడు ఈ రవి, చీకటిని తరిమేస్తాడు ఆ రవి, చిటపటా చిందులేయిస్తాడు ఈ రవి. గట్టిగా చెప్పు. ఇంకో లైన్ చెప్పు. బిల్డప్. చరచర మండుతాడు ఆ రవి, చిరునవ్వుల్ని తెప్పిస్తాడు ఈ రవి. థ్యాంక్ యూ అమ్మా, వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే హెడ్ ఫోన్స్ రౌండ్. ఓకే, ఫస్ట్ మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. అక్క బయలుదేరి. ఇవాళ చెల్లిని చిత్తుగా ఓడగొట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి హెడ్ ఫోన్స్ పెడతాం. హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఏమి వినపడదు అవతలలో ఏం చెప్పినా. నేను మీ చెవులో ఒక స్టేట్మెంట్ చెప్తా. ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి ఈవిడతో చెప్పేయాలి 30 seconds లో. గాట్ ఇట్? హెడ్ ఫోన్స్ ప్లీజ్. హాట్ వస్తుందా? పొద్దున మీ ఆయన దంచి వచ్చినామంట కదా. వెరీ గుడ్. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ 3, 2, 1 గో. నల్లులతో నాటుకూర వండుకునే రకం నువ్వు. నన్నెత్తుకో. నల్లులతో నాటుకోడి కూర వండుకునే రకం నువ్వు. చెయ్యి వెనకాల పెట్టు నీవు. నలుగురితో నాటుకోడి వండుకునే నలుగురితో నాటుకోడి వండుతుంటే నల్లులతో నాటుకోడి వండుకునే రకం నీవు. 5, నల్లులతో నాటుకోడి వండుకునే రకం నీవు. నల్లులతో నాటుకోడి బిర్యానీ వండుకునే నాటుకోడి. టైం అప్. ఇప్పుడు చెప్పమ్మా. నల్లులతో నాటుకోడి వండే రకం నీవు. నల్లులతో నాటుకోడి కూర వండే రకం నువ్వు అని చెప్పింది. చెప్పలేకపోయారు, ఒక పాయింట్ పీకింది. నెక్స్ట్. సౌండ్ వస్తుందా? గట్టిగా వస్తుందా? వినిపించట్లే నాకేమి. ఇట్లా చెప్పు, లేకపోతే ఇట్లా చెప్పు. ఫ్రీగా వస్తే ఫినైల్ తాగుతామంట కదా. ఓకే. అమీర్పేట్, ధూల్పేట్ సూపర్ గా ఉంటది సూర్యాపేట్. అప్పిచ్చి అమీర్పేట్, ధూల్పేట్, అమీర్పేట్ లో ధూల్పేట్, అమీర్పేట్, పిండాలా ధూల్పేట్ సూపర్ గా ఉంటది సూర్యాపేట్. చెప్పు, పూర్తిగా చెప్పు. అమీర్పేట్, ధూల్పేట్ సూపర్ ఉంటది సూర్యాపేట్. ఓకే, పాయింట్ వచ్చింది. నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే గట్టిగా 3, 2, 1 గో. మండిపోతున్నాయి ఎండలు, మా ఆయనకుంటాయి కండలు. మహిళలు మండిపోతున్నాయి ఎండలు, మండిపోతున్నాయి బండ్లు పోతున్నాయి. మళ్ళీ చెప్పు. మండిపోతున్నాయి 5, మండిపోతున్నాయి ఎండలు, మా ఆయనకుంటాయి కండలు. ఆమె పూర్తిగా చెప్పింది ఒకటేసారి చెప్పింది. మండి బండిలో అయిపోయింది గేమ్. మండిపోతున్నాయి ఎండలు ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏముండొచ్చు? మా ఆయనకి అని ఉంటది లాస్ట్ కి. జబ్బలు దగ్గరకు వచ్చినావు. కండలు మండిపోతున్నాయి ఎండలు, మా ఆయనకుంటాయి కండలు. అది పక్క నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా నాట్ కౌంట్. పాయింట్ ఇయరు. ఒకటే పాయింట్ మీకు. కంగ్రాచులేషన్స్. రండి. మనకు 2 వస్తే చెల్లెల టీము తోపు. ఎంటర్ ది డ్రాగన్. ఫస్ట్ ఎవరు? Go. 30 seconds. విజిల్ వేస్తే సూర్యాపేట దద్దరిల్లాలి. వర్షం, విజిల్ వెలుగు, విజిల్ వేస్తే సౌండ్ దద్దరిల్లాలి సూర్యాపేట. విజిలేస్తే స్టేట్స్, విజిల్ వేస్తే సూర్యాపేట. అది ఇప్పుడు చెప్పు నాన్న. విజిల్ వేస్తే సూర్యాపేట దద్దరిల్లాలి. ఫస్ట్ పాయింట్ అయితే వీగింది. సెకండ్ పాయింట్ కోసం
స్టేట్మెంట్ ఏంటంటే బుర్రలేని అక్క చెల్లెళ్ళు తాగాలి చల్లనీళ్ళు. పుట్ట బుర్ర పుర్ర లేని లేని అక్క చెల్లెళ్ళు. ఏయ్, పుర్ర లేని అక్క చెల్లెళ్ళు. ఇంకోసారి సిగ్నల్ ఇస్తే పుర్ర లేని అక్క చెల్లెళ్ళు తాగారు తాగారు చల్లనీళ్ళు. నీళ్ళు. బుర్ర లేని అక్క చెల్లెళ్ళు తాగారు చల్లనీళ్ళు. పుర్ర లేని అక్క చెల్లెళ్ళు తాగారు నీళ్ళు చల్లనీళ్ళు. చల్లనీళ్ళు. అది తీసేయండి. ఇప్పుడు చెప్పున్నారా ప్రశాంతంగా చెప్పి. ఇప్పుడు ఏంది? పుర్ర లేని అక్క చెల్లెళ్ళు చల్లనీళ్ళు తాగారు. పుర్ర. నేను చెప్పింది బుర్ర. బుర్ర లేని అక్క చెల్లెళ్ళు తాగారు చల్లని నీళ్లు. ఈ పాయింట్ నువ్వు బుర్రని పుర్ర చేసినావు. అండ్ ఇంకోటి ఆమె సిగ్నల్ చేసింది అక్క చెల్లెల వైపు. ఇప్పుడైతే పాయింట్ లేదు. ఈ ఒక్క పాయింట్ వస్తే డ్రా అవుతుంది. ఆ ఒక్క పాయింట్ కూడా రాకపోతే అక్క గెలుస్తుంది. రండి లాస్ట్. అడవి దోమలతో బిర్యానీ చేసుకునే మొఖం అడవి అలిగిన అడవి రవి అడవి కవితాల అడవి 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 దోమలు తోటలో దోమలు తోటలో దోమలు అడవిలో దోమలు అడవిలో మృగం దోమలు తోటలో దోమలు అడవి దోమలు బిర్యానీ. హాయ్ బాబ్ తీసేయను. అడవి దోమలతో బిర్యానీ వండుకునే ముఖం దానా తిట్టింది కాబట్టి చెల్లెలకి ఈ పాయింట్ కూడా పాయే. గెలిచింది అక్క. కంగ్రాచులేషన్స్. 7,000 తక్కువ 10,000 రూపాయలు. సెకండ్ రౌండ్ సూర్యాపేటలో అందమైన డాన్సర్స్ ఉంటారు అని బయట టాక్. అది ఇప్పుడు నిజం చేయాలి. డాన్స్ కూడా ఎట్లా అంటే జనరల్ గా నేను ఒక డాన్స్ స్టెప్ చూపెడతా, ఆ డాన్స్ స్టెప్ మీరు చేస్తారు. ఇప్పుడు మనం రొటీన్ కి భిన్నంగా సూర్యాపేటలో ఉన్నాం కాబట్టి నేను మీకు ఒక 4 పాటలు వినిపిస్తా. 4 డువెట్ సాంగ్స్. అందులో హీరో హీరోయిన్ డాన్స్ చేసే సాంగ్స్ అవన్నీ. మీరు ఇక్కడ జోడీగా రావాలి అండ్ ఒక పాట ఎంచుకోవాలి. మీరు ఆ 4 పాటల్లో ఒక పాట ఎంచుకోవాలి. ఒక పాట ఎంచుకున్న తర్వాత మిగతా వాళ్ళు వచ్చినప్పుడు ఆ పాట ఎంచుకునే ఛాన్స్ ఉండదు. 4 పాటలు ఒక పాట ఎంచుకొని ఆ పాట మీద పర్ఫామ్ చేయాలి. ఆ 4 పాటలు ఒకసారి వినిపించు బాబాయ్. సాంగ్ నంబర్ 1. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా. సాంగ్ నంబర్ 2. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. సాంగ్ నంబర్ 3. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఈ 4 పాటల్లో మీరు వస్తారు జోడీగా. ఆ పాట ఎంచుకుంటారు, ఆ పాట మీద డాన్స్ చేస్తారు. ఫస్ట్ జోడీ చేయొద్దండి. జోడీగా చేయొద్దండి. కొంచెం యూత్ కాన్సన్ట్రేట్ చేద్దాం. రండమ్మా. వాట్స్ యువర్ నేమ్ నాన్న? అనుష. వాట్స్ యువర్ నేమ్? సుష్మిత. ఏ సాంగ్? ఆట కావాలా పాట కావాలా. చిరంజీవిగా ఎవరు, సిమ్రన్ గా ఎవరు? చిరంజీవి. ఆయనలాగా చేయాలి మరి డాన్స్. ఖచ్చితంగా. మీరు సిమ్రన్. మ్యూజిక్. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే. స్వీట్ కవాలా హాట్ కవాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి రండి మేడం. అక్కడ నుంచి అమ్మా మీ పేరు? రాణి అండి. ఏ దేశానికండి? మా ఇంటికి అండి. మీ ఇంటికి. వెరీ గుడ్ అండి. శైలజ అండి. శైలజ గారు ఏ పాట ఎంచుకుంటున్నారు? అందాల అడబొమ్మ. ఈ పాటలో బాలేబాబు గారు ఎవరు? నేను. మీరు బాలేబాబు గారు, మీరు అంజలా జవేరి. మ్యూజిక్. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. పుచ్చెడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. మీరు ఇంటికి పోయి ఆడుకోండి.
మంచి పాటను కొని చేశారు. రెడీ మ్యూజిక్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎంతమంది డాన్స్ మధ్యలో వచ్చి చేశారు చేయొద్దండి. నాకు తెలిసి క్లియర్ విన్నర్ ఇస్ ఆట కావాలా పాట కావాలా? ఓకే, కంగ్రాచులేషన్స్, 2000 రూపీస్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, 2000 రూపీస్. సెకండ్ ప్రైజ్ గోస్ టు కథలెన్నో, 1000 రూపీస్. కంగ్రాచులేషన్స్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో. రంగమ్మ మంగమ్మ, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఉన్న గిఫ్ట్ బాక్సెస్ ని అక్కడ పేర్చాలి, పిరమిడ్ ఫామ్ చేయాలి. 3, 2, 1 మీదికి. ఎవరైతే పిరమిడ్ లో ఎక్కువ బాక్సెస్ పెడతారో వాళ్ళ విన్నర్. ఇక్కడ నుంచి ముందు నుంచి కాకుండా వెనకాల నుంచి చూడకుండా వేస్తారు ఈ బాక్స్ ని. వాళ్ళ నెట్ లో కలెక్ట్ చేయాలి, చేతులు వాడకుండా నెట్ లో కలెక్ట్ చేయాలి. ఆ నెట్ లో కలెక్ట్ చేసిన తర్వాత చేయి తీసి అక్కడ ఆ టేబుల్ మీద పిరమిడ్ ని ఫామ్ చేయాలి. గాట్ ఇట్? సో ఫస్ట్ ఈ టీమ్ తో స్టార్ట్ చేద్దాం. ఎవరిక్కడ, ఎవరిద్దరు అక్కడ? 3, 2, 1 go. చూపుతోనే చంపాలా. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7 పిరమిడ్ షేప్ లో ఉన్నాయి కాబట్టి మీ టార్గెట్ 8, కానీ పిరమిడ్ ఫామ్ లో ఉండాలి ముందు చెప్పినట్టే. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచకా తేల్చకా ఆటలేందే ఇక. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచకా తేల్చకా ఆటలేందే ఇక.
సో మీది 6 కౌంట్ చేస్తున్నాం, వీళ్ళు ఇంతకు ముందు 7 కౌంట్ చేశాం కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. సూర్యాపేటలో సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు